లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. థ్యాంక్స్ టు పవన్ ఫస్ట్లీ ఫర్ బ్రింగింగ్ అప్ దిస్ అమేజింగ్ స్టోరీ టు us. ఫస్ట్ పవన్ ఈ స్టోరీ చెప్పగానే చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాము. ఇది ఈటీవీ విన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చిన సాయి కానీ నితిన్ కానీ వీళ్ళందరికీ నా థ్యాంక్స్ అసలు. అండ్ థ్యాంక్స్ టు ద ఎంటైర్ టీమ్ హూ పుట్ ఆల్ హార్డ్ వర్క్ త్రూ దిస్ అనమాట. దే హ్యావ్ గోన్ సో మెనీ ట్రబుల్స్ అండ్ హార్డ్ వర్క్ అండ్ నౌ దిస్ ఈజ్ ఆల్ యువర్స్ ఫ్రమ్ December 19th. So do please watch this and encourage this content. So which is streaming on ETV Win from December 19th. నిజంగా యాజ్ అన్ యాక్టర్గా నాకు ఈ ఫిలిం చాలా చాలా స్పెషల్ అండి. ఎందుకు అంటే ఈ ఫిలిం నాకు ఒక కొత్తగా నా జీవితంలోకి ఒక పేరుని, ఒక ప్రత్యేకతని, ఒక ప్రశ్నని కూడా తీసుకొచ్చింది. నా ఈ 6 ఏళ్ల కెరియర్లో నేను చేసిన క్యారెక్టర్లు ప్రతి ఒక్కటి ఎడిట్ రూమ్లో ఆగిపోతున్న రోజుల్లో నాకు మా భరతన్న తీసుకొచ్చి ఇక్కడికి రారా ఒకసారి ఈ క్యారెక్టర్ విను అని చెప్పారు. అది విన్న తర్వాత అర్థమైంది ఇది ఎడిట్ రూమ్లో ఆగే కథ కాదు. నాకు కొంచెం యాజ్ అన్ యాక్టర్గా ఫస్ట్ స్టెప్ స్టోరీ అనుకున్నాను ఇది. అప్పుడు తెలిసింది సెట్లో మా పైన సాగర్ ఒకసారి ఇట్రా ఒకసారి ఈ ఫ్రేమ్లో నుంచి అంటే అదొక తెలియని హ్యాపీనెస్ నాకైతే. అంటే ఎప్పుడు తెలియని ఒక కొత్త ఫీల్ నాకు అది. అండ్ దాని తర్వాత ఇదే ఆడిటోరియంకి ఇదే థియేటర్కి నేను మా ఫ్రెండ్స్ వాళ్ళది చాలా దానికి వచ్చాను, కానీ ఎప్పుడు ఏ ఫిలిం కూడా నన్ను మెట్టెక్కలేదు లేదు. బట్ ఇప్పుడు అనిపిస్తుంది లీలా వినోదం ద్వారా నిజంగా ఒక మెట్టెక్కానని. సో ఇక్కడ నుంచి చూసే ఈ వ్యూ, ఈ ప్రత్యేకత నాకు చాలా చాలా నచ్చింది. అండ్ ఈ షూట్లో నేను ఒక వర్డ్ విన్నాను, మనం ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు కోరుకుంటున్నప్పుడు వాళ్ళకి మనం ఏం ఇవ్వాలి అనే ఒక ప్రశ్న నాకు నిజంగా చాలా చాలా తర్వాత రోజుల్లో అది ఎలా ఉపయోగపడుతుంది అనేది చాలా ఫిల్మ్స్ చేశాను, కానీ ఈ ఫిల్మే దాని వెయిటేజ్ ఏంటనేది నాకు చూపించింది. థ్యాంక్ యూ సో మచ్ భరత్ అన్న, సాగర్గా నన్ను ఊహించుకున్నందుకు. అండ్ మీ వల్లనే నేను ఆ రోజు వర్క్షాప్లో కానీ ఈరోజు ఇక్కడ స్టేజ్ మీద కానీ ఉన్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ పవన్ అన్న. అండ్ సాగర్ని చాలా పేరుగా రాసుకున్నారు మీరు, మంచోడని చెప్పడానికి మళ్ళీ రుద్రాక్ష అండ్ చేతికి కాశీ తాడు, ఫార్మల్స్, ఎక్కడికి వెళ్ళినా సరే పాయింట్ అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇట్లాంటివన్నీ సాగర్ని ప్రజెంట్ చేయడానికి చాలా 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 బాగా ఉపయోగపడ్డాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ దానికి మా ప్రియాంక మేడం కాస్ట్యూమ్స్ కానీ అనూష్ అన్న ఫ్రేమ్స్ కానీ నాకు క్రేజీ అనిపించాయి. అండ్ అండ్ స్పెషల్లీ షన్ను బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అంటే యాక్చువల్లీ ఏదైనా షూట్కి వెళ్తే మనం అక్కడ పర్సన్తో కూర్చొని టేకన్న ప్రిల్ని మాట్లాడేసి వస్తాం, కానీ షన్ను బ్రో మమ్మల్ని తణుకు మొత్తం తిప్పేసి మాతో డిన్నర్కి తీసుకెళ్ళి గేమ్స్ ఆడి మాతో ఒక స్పెషల్ ర్యాపో సృష్టించారు. ఆ ర్యాపో నాకు చాలా బాగా నచ్చి తనని పర్సనల్గా చూశాను నేను. చాలామంది అంటుంటారు ఏ మనిషినైనా దూరంగా చూడు దగ్గర చూడొద్దని. నాకు షన్ను బ్రో ఎలా అనిపించిందంటే ఒకరోజు తన రూమ్లో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు తనకి బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు కూడా తన ఫ్యాన్స్ వస్తే ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళకి ప్రతి ఒక్కరికి పిక్స్ ఇచ్చేసి చాలా టైం స్పెండ్ చేసి వచ్చారు. నాకు అది చాలా చాలా నచ్చింది. సో నాకు అది గుర్తుండిపోయింది అనమాట షన్ను బ్రోతో. మాకంతా ర్యాపో ఉంది. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మీ వల్లనే ఆ ర్యాపో కుదిరి ఫ్రేమ్ అలా వచ్చింది. యాజ్ అన్ యాక్టర్గా నాకు ఫస్ట్ రిలీజ్ అయిన పోస్టర్ ఇది. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అన్న. నిజంగా పవన్ గురించి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేను బిఫోర్గా అంతగా చేసిన ఏం లేవు. అండ్ ఒక ఇన్స్టాలో ఒక రీల్ చూసి నన్ను ఆడిషన్ తీసుకొని సెలెక్ట్ చేశారు. థ్యాంక్స్ అన్న. నాకు కొంచెం ఈ స్టేజ్ మీద ఎక్కడం కొత్తగా, థ్యాంక్ యూ బ్రో, స్టేజ్ మీద ఎక్కడం కొత్తగా ఉంది, కానీ మిమ్మల్ని అందరూ మీతో పాటు ఎప్పుడు నేను శేఖర్ అన్న, ఇప్పుడు వంశశేఖర్ అన్న వాళ్ళతోనే ఇంటర్వ్యూలు తీసుకుని మీతో పాటు ఎప్పుడు నేను అక్కడ వెనకాల నుంచి ఉంటాను. అంటే ఇప్పుడు స్టేజ్ మీద మాట్లాడే యాక్టర్ మాట్లాడమైన తర్వాత ఇంటర్వ్యూ ఎప్పుడెప్పుడు తీసుకోవాలని చెప్పి. అండ్ ఇప్పుడు ఈ స్టేజ్ మీద ఇలా ఒక యాక్టర్ లాగా మాట్లాడుతున్నానంటే చాలా 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 హ్యాపీగా ఉంది. సో దానికి నేను చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి. ఐ జస్ట్ కీప్ ఇట్ షార్ట్. ఫస్ట్ భరత్ అన్నకి అండ్ శ్రీధర్ అన్నకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే స్టార్టింగ్ వర్క్ షాప్ దగ్గర నుంచి అంటే నా కోసం వాళ్ళతో ఇతను బాగా చేస్తాడు, నేను చాలా 4 years నుంచి ఇన్స్టాగ్రామ్లో కంటెంట్ చేస్తూ ఎటు వెళ్తోంది ఓన్లీ ఫోన్ కెమెరానైనా సినిమా కెమెరా ముందర రావమని అని చెప్పి నేను ఒక చిన్న లోలో ఉన్నప్పుడు భరతన్న ఫోన్ చేసి నాకు అరే ఇట్లా ఉంది ఒక సినిమా అని చెప్పంగానే వెంటనే నాకు ఒక
అంటే ఒక క్రేజీ ఆపర్చునిటీలా అనిపించింది ఇది. సో వెంటనే వెళ్ళిపోయాను, స్టోరీ కూడా పిచ్చగా నచ్చేసింది. సో థ్యాంక్ యూ సో మచ్ భరత్ అన్న. అండ్ నెక్స్ట్ పవన్ బ్రో, అందరు చెప్తారు స్టార్టింగ్లో బ్రో ఇది క్యారెక్టర్ అసలు ఈ సినిమాలో మీరే బ్రో మీరే అని చెప్తూ ఉంటారు. కానీ నిజంగానే అంత వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్ నాకు ఇచ్చారు. అండ్ థ్యాంక్స్ ఫర్ ట్రస్టింగ్ మీ బ్రో. నేను నిజంగా చెప్తున్నాను ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. నేను అంటే న్యాయం చేశానని అనుకుంటున్నాను. ఇంకా నువ్వే చెప్పాలి మైక్లో, నా పేరు తీసుకో. అండ్ ఫైనలీ మా టైగర్, మా చందమామ, మా షన్ను. సో అది ఎందుకు టైగర్ చందమామ ఎందుకు పిలుస్తాం అది మాకు మాత్రమే తెలుసు. వెరీ 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 స్వీట్గా అండ్ అంటే సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటారు కదా, అసలు బయట మాట్లాడడం ఎక్కువ, కానీ మేము తనతో ఉన్నామంటే నార్మల్గా మేము అంటే ఆర్జేలు బేసిక్గా అంటే జోకులు వేసుకుంటూ ఉంటాం అన్నట్టు అనుకుంటారు. కానీ ఐ ఎంజాయ్డ్ వెరీ మచ్ విత్ షన్ను బ్రో. సో టెరిఫిక్ యాక్టర్, టెరిఫిక్ టాలెంట్ ఉన్న మంచి. అండ్ ఐ గాట్ అ బ్రదర్ అని చెప్పాలి. అంటే ఇప్పుడు ఈ సినిమాకి కాదు, లేకపోతే ఏ సినిమాకైనా నెక్స్ట్ ఇది ఎలా ఉంది, నేను చేయొచ్చా లేదా అని చెప్పి ఒకవేళ అనుకోవాలంటే ఐ కెన్ కాల్ హిమ్. హీస్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఒక మనిషి ముందర వల్నరబుల్ అవ్వడం చాలా కష్టం, నేను షన్ను ముందర ఆ వల్నరబుల్ అవ్వగలిగాను. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ ఫైనలీ ఈటీవీ విన్ వాళ్ళకి, అంటే ఇన్స్టాగ్రామ్లో చేస్తున్నారు, సినిమాలో చేయగలుగుతారా అని అలా డౌట్లు ఏమి పెట్టుకోకుండా ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి, అంటే ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఆ వీడియోలని చూస్తుంటే ఇది చిన్న విషయం కాదు, హ్యూజ్ అని చెప్పి నాకు అక్కడ కూర్చుంటే అర్థమైంది. సో థ్యాంక్ యూ సో మచ్ నితిన్ గారు, సాయికృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. రియలీ మీన్స్ అలాంటి ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చి ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు విల్ ఆల్వేస్ బీ ఇండెప్టెడ్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. Actually, I'm from Kerala, so I don't know Telugu very well. My apologies for that. Is it audible? Yes, of course. First of all, I really love to thank Bharat because he's the one who called me. I remember the day because close. Okay, fine. Okay, I was very excited and happy when he called me for the lead role, Leela. And actually, I'm a little bit nervous, so I hope everyone pardon me for that. And I had a Zoom meeting with Pavan Garu and Bharat Annaya, and it went out very well. And I would like to thank everybody because I was very nervous when I came for the shoot first time. Actually, they made me to do the climax scene at first, so I was very nervous. And Shannu is the one who అసలే నర్వస్నెస్ అంటే మధ్యలో మీ actually Shannu helped me to go through the lines, and he helped me a lot. And I must say everyone made me comfortable. Actually Pavan Garu and Anush Garu, everyone was very patient with me. So thank you. I think I missed many people. I'm sorry for that. I must mention Priya because Priya was managing art and costume. Costume and the sorry. Costume and also the art team. Yeah, yes, correct. Actually, so she managed it very well. And Shravanti, Sharan, no, not Sharan. Every time he used to correct me, it's Saran. Yeah, Swami Sarno. And Shiva, our butterfly, and Madan, everyone was very friendly with me. Everyone made me comfortable. Thank you so much for that. Thank you so much for this opportunity, Bharat Garu. Thank you. For more videos like this, subscribe Big TV channel.